దానిలోని సారస్యం తెలుస్తుంది. దీనికి కడారి దశరథ్ గారు మీ ముందుకు. ధన్యవాదాలు సార్. 4 ఏళ్ల నుంచి నేను అవధాని గారికి ఎంటబడుతున్నా. నా పరిచయం చెప్తున్నా. అవధాని గారితో 4 సంవత్సరాలతో పరిచయం చెప్పాడు. అది ఎక్కడ డైరెక్ట్ కాదు, ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. ఎక్కడో చెప్పండి, వాట్సాప్లో, ఫోన్లో, వాట్సాప్ గ్రూప్లోనే మాత్రం పరిచయము. మరి పద్యాల గ్రూప్లో కలవడం జరిగింది. మరి వారు ఎన్నో సమస్యలు, దత్తపదలు, ఇలా రకరకాల అంశాలు నాకు ఇట్లా కావాలి సార్ అంటే ప్రతిరోజు నాకు ఎన్నో పెట్టేవాడు. మరి ఈరోజు మన దగ్గరనే సరస్వతి క్షేత్రంలో బాసరకు మరి ఇక్కడ రావడం అనేది మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈరోజు వారికి ధన్యవాదాలు చెప్తూ నేను ఈరోజు మీరు అప్పుడు రోజు మాకు సమస్యలు ఇచ్చారు, నేను మరి ఈరోజు మీకు సమస్య ఇస్తున్నాను. పంచంలో నాకు సమస్యగా తయారయ్యాడు ఆయన. మరి ఆ సమస్యకు పరిష్కారం ఇదేలా చిటికెలోనే ఉంటుందని నేను భావించుకుంటూ, కనియే కాకున్నా కానీ కబ్బము రాశాను. పిల్లలు ఓపికతో పిల్లలు ఉన్నారు. మన ఒక్క పిలుపు కోసము వాళ్ళ గురువు గారు బాబురావు గారు అలాగే పిల్లలు 42 మంది వచ్చారు. మీరు కొంచెం ఓపికతో కూర్చోండి. అవధాని గారి యొక్క అవధానం అంటే ఏందో మీరు ప్రత్యక్షంగా చూడాలనే మా తాపత్రయం. అందుకే మీరు కొంచెం ఓపికతో కూర్చోండి. కార్యక్రమం వరకు నా సమస్య, కవియే కాకున్నా కానీ కబ్బము రాశాను. కవియే కాకున్నా గాని కప్పము రాశాను. కప్పం అంటే కావ్యం అండి. కవి కాడు కానీ కావ్యం రాశాడట. ఎలా రాశాడు? కవి కాకుండా కావ్యం ఎలా రాస్తాడు? ఉట్టుకి ఎక్కనవాడు స్వర్గానికి ఎక్కాడంటే ఇదే. కవి కాకుండా కావ్యం రాశాడట. ఎలా రాశాడో కవి కాని వాడి చేత కావ్యం రాయించాలి నేను ఇప్పుడు. అయ్యా, ఒకప్పుడు బంధువులు ఇంటికి వస్తే మజ్జిగనో నీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంటికి వస్తే ఏమోగిస్తున్నారు. అది ఏవేటి ఈ భాషలో చమత్కారంగా. ఒకప్పుడు మజ్జిగిచ్చేవారు, ఇప్పుడు సీసాలు అందిస్తున్నారండి. డ్రింక్ సీసాలండి బాబు, ఏమనుకోవద్దు మీరు. అయ్యా, కవియే కాకుండా గాని కప్పము రాశాను. కవి కాకుండా కావ్యం రాశాడట. కవి కాని వాడి చేత కావ్యం రాయించాలి ఇప్పుడు. సవనంబున్ రచయింపగా, సవనంబున్ రచయింపగా, సవనం అంటే యజ్ఞం. యజ్ఞంలో రాస్తూ ఉన్నారట. తర్వాత ఏమైందో చూద్దాం. సవనంబున్ రచయించగా కవియే కాకున్నా గాని కప్పము వ్రాసెన్. ఇది సమస్య. సవనంబున్ రచయింపగా. తర్వాత దత్తపది, మీ మొదటి పదం పూర్తయింది. దత్తపది గారు